ఇళ్లలో పని మనిషిగా ఉంటూ భారీగా వెండి వస్తువులను దొంగిలించిన మహిళను సుజాతానగర్ పోలీసులు అరెస్టు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతానగర్ పిఎస్లో డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ వివరాలను తెలిపారు. సుజాతానగర్ మండలం వేపలగడ్డలో లింగం మాలకొండారెడ్డి ఇంట్లో సుజాతానగర్కు చెందిన కావేటి కృష్ణవేణి 3 ఏళ్లుగా పనిచేస్తుంది. ఎంతో నమ్మకంగా ఉంటున్న ఆమె కప్బోర్డులో దాచిన 7.13 కేజీల వెండి వస్తువులు, 11.9 గ్రాముల బంగారపు వస్తువులను దొంగిలించింది. ఆ ఆభరణాలను భర్త కావేటి రాంబాబుతో కలిసి కొత్తగూడెం చిన్న బజారులో బంగారం పనిచేసేవారితో కలిసి దుకాణాలలో అమ్మినట్లుగా విచారణలో తేలిందని డీఎస్పీ చెప్పారు. బాధితుడు మాలకొండారెడ్డి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. కృష్ణవేణి, రాంబాబు అమ్మకానికి సహకరించిన మధ్యవర్తులు మాధవాచారి, శోభనాచారి దుకాణ యాజమానులను చుంచుపల్లి సీఐ అరెస్టు చేసి రికవరీ చేశారు. వాటి విలువ దాదాపుగా 4,62,000 ఉంటుందని డీఎస్పీ తెలిపారు. ఈ కేసును ఛేదించిన చుంచుపల్లి సీఐ వెంకటేశ్వర్లు, సుజాతానగర్ ఎస్ఐ రమాదేవి, సుజాతానగర్ క్లూస్ టీంను డీఎస్పీ రెహమాన్ అభినందించారు. వేపలగడ్డ లింగం మాలకొండారెడ్డి గారింట్లో దొంగతనం జరిగింది. ఈ దొంగతనంలో సుమారుగా 7 కేజీల 138 గ్రాముల వెండి మరియు 11 గ్రాములు అంటే 11 తులం 1.5 గ్రాము అన్నట్టు బంగారం ఇంట్లో పనిచేసే పని మనుషులు చేశారు. పని మనిషి ఆమె తర్వాత భర్త సహకారంతో పని మనిషి సహకారంతో భర్త దొంగతనం చేశారు. దీన్ని మా కొత్తగూడెం తీసుకొని పోయి అక్కడ ఒక 2 మధ్యవర్తులు ఉన్నారు. వాళ్ళ ద్వారా కరగపోసి బంగారు షాపులకు అమ్మారు అని మన సిఐ చుంచుపల్లి గారు, ఎస్ఐ సుజాతానగర్ రమాదేవి గారు మరియు పిఎస్ఐ ఉమా అందరు కలిసి ఈ కేసుని అతి చాకచక్యంగా ట్రేస్ చేసేసి ఈ 10 మనుషుల ద్వారా సస్పీషియస్ వస్తే ఆమె ద్వారా ఇంట్రాగేషన్ చేసి వాళ్ళ ఇంట్లో ఏదైతే కంప్లైంట్ ఇంట్లో పోయినటువంటి 7 కేజీల ఈ వేపలగడ్డ లింగం మాలకొండారెడ్డి గారింట్లో దొంగతనం జరిగింది. ఈ దొంగతనంలో సుమారుగా 7 కేజీల 138 గ్రాముల వెండి మరియు 11 గ్రాములు అంటే 11 తులం 1.5 గ్రాము అన్నట్టు బంగారం ఇంట్లో పనిచేసే పని మనుషులు చేశారు. పని మనిషి ఆమె తర్వాత భర్త సహకారంతో పని మనిషి